For example, in interview, they ask, Acha, are you really interested with our company? Yes, sir, really interested. అయిపోయింది. ఆడు అబద్ధం చెప్తున్నాడు. ఈజ్ నాట్ రియల్లీ కాన్ఫిడెంట్. అప్పుడు చెయ్యి ముక్కును టచ్ చేస్తుంది. ముక్కును కానీ ఫేస్ను కానీ చెయ్యి ఎప్పుడైతే టచ్ చేయడానికి ట్రై చేస్తుందో మీకు తెలియకుండా మీరు అబద్ధం చెప్తున్నారని అర్థం. సో ఇన్ ఇంటర్వ్యూ వెన్ దే ఆస్క్ ఎ క్వశ్చన్, వెన్ యువర్ హ్యాండ్ ఈజ్ ట్రయింగ్ టు టచ్ యువర్ ఫేస్, ఎయిదర్ యువర్ ఇయర్, నోస్, ఐస్, ఫేస్, యు ఆర్ లయింగ్. సో యూ నీడ్ టు కీప్ యువర్ హ్యాండ్స్ లైక్ దిస్. Whenever your hands both are joining, that means you have some tension. ఈ రెండు జాయిన్ ఎప్పుడవుతాయంటే యూ నీడ్ సమ్ సపోర్ట్. ఫర్ ఎగ్జాంపుల్, ట్రైనర్ ఈజ్ వెరీ హ్యాపీ టు స్టార్ట్ లైక్ దిస్ ఫస్ట్. హలో, గుడ్ మార్నింగ్, ఆల్ ఆఫ్ యూ, మెల్లిగా ఇక్కడ నుంచి వస్తాడు. బికాస్ దిస్ ఈజ్ ఈజ్ కంఫర్ట్ జోన్. యూ వాంట్ టు టచ్ ఇట్. సో విత్ టచింగ్ హీ విల్ గెయిన్ కాన్ఫిడెన్స్. సో మీరు ఎప్పుడైనా సరే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు లాట్ ఆఫ్ పీపుల్ ఐ హ్యావ్ సీన్, దే ఫాల్ ఆన్ ద టేబుల్. అది మన టేబుల్ కాదు, వాళ్ళ టేబుల్. ఎప్పుడైతే ముందుకు వస్తారో దాని మీద, అప్పుడు ఈ మోచేతులు ఆనిస్తాం. మోచేతులు ఎప్పుడు ఆనించారో, you lean forward and then rest your elbows. That shows to them that you are not confident, you need support now. Look at this, telling you this is generally when you are in a customer service, or again I will connect with the interview. ఇలా హ్యాండ్స్ క్లెంచింగ్ అంటారు దీన్ని. మనిషి ఇట్లా ఎప్పుడైనా ఉన్నాడంటే, ఇట్లా ఉండి నవ్వుతూ ఉంటే ఈజ్ అ పాజిటివ్ సైన్. ఒకవేళ ఇట్లా ఉండి సీరియస్గా ఉంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు క్రాక్ దట్ పర్సన్. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసేవాళ్ళు కానీ, మీతో మాట్లాడుతున్న వాళ్ళు కానీ ఎప్పుడైనా ఇట్లా ఉండి మాట్లాడుతున్నారంటే వాళ్ళు చాలా టఫ్, టైట్, క్లోజ్డ్, అరెస్టెడ్, కంపోజ్డ్. దే ఆర్ నాట్ గోయింగ్ టు స్పీక్ టు యూ. మధ్యలో ఇలా ఉందంటే లిటిల్ యాంగ్జైటీ దే హ్యావ్. హ్యావ్ యూ సీన్ దిస్? ఈ క్లెంచింగ్ హ్యాండ్స్ మధ్యలో ఉంటే సగం యాంగ్జైటీ, కింద కూడా ఉంటుంది ఒక్కోసారి. అంటే అప్పుడు యాంగ్జైటీ బాగా తగ్గిందని అర్థం. వెస్ట్రన్ కంట్రీస్లో స్పెషల్లీ దే విల్ గెట్ ట్రైన్ టు అండర్స్టాండ్ ద బాడీ లాంగ్వేజ్. ఏం చేస్తారంటే, కస్టమర్ ఉన్నాడు, అతని దగ్గర 2 crores బిజినెస్ ఉంది, ఇట్లా కూర్చొని ఉంటాడు. అంటే అప్పటికి ఇంకా డెసిషన్ తీసుకోలేదని. ఇతను డెసిషన్ తీసుకోకపోతే అతని సేల్స్ క్లోజ్ చేయలేడు. ఇంటర్వ్యూలో మాట్లాడుతుంటే ఇంటర్వ్యూయర్ ఇంకా ఇలా ఉంటే మీ విషయంలో అతను ఇంకా నిర్ణయం తీసుకోలేదని అర్థం. ఈ స్టిల్ సీరియస్లీ థింకింగ్ అండ్ యు ఆర్ క్లోజింగ్ సిట్టింగ్ హియర్. అతన్ని ఓపెన్ చేయించాలి. ఎలా చేయించాలి? బిజినెస్లో అయితే ఏం చెప్తారంటే, దే ఆఫర్ సిగరెట్ ఆఫర్ చేస్తే ఈయన ఏం చేయాలి? చేయి తీయాలిగా. అతను ఓపెన్ చేయిస్తే ఐ కెన్ చేంజ్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ హిస్ బాడీ లాంగ్వేజ్. కానీ ఇలాగే ఉంటాడు. మరి మీరు ఎలా ఆఫర్ చేస్తారు? సార్, కెన్ ఐ హ్యావ్ ఎ గ్లాస్ ఆఫ్ వాటర్? Yeah, sure. Open. Enough. Then you can start the sentence or influence him. Change your style. When people are clenched, that is closed. That's the information.